ప్రతి ఎన్నికల వేళలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతుంటాయని ఇరు పార్టీలపై బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. తాను ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్క ఎదురుదాడి చేస్తున్నాయన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకరరావు అని, రాజేందర్ కు కాంగ్రెస్ కు సంబంధం లేదని తెలిపారు. ఆయన కార్యకర్త కానే కాదు, ఏనాడు ఉద్యమాల్లో పాల్గొనలేదంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాలు చూసే కాంగ్రెస్ నేతలకు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పించారు అన్నారు. ప్రభాకరరావు గారు ఇతర వ్యక్తులు ఎలా డబ్బులు మీకు చందా రూపంగా ఇచ్చిర్రా? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధా కిషన్ రావు గారి స్టేట్మెంట్ లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపట్టలేదు? కనీసం 41 నోటీస్ ఎందుకు ఇస్తలేదు? ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ మీరు స్టేట్ పోలీసే క్లియర్ వదిల్లా ఆరోపణ వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావన ముందుకెళ్ళిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్, వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో నిలబెట్టారు. సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టిండారా సిరిసిల్ల? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దానిలో ఫుల్ దానిలో ఏమనం అనలేదు. సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డా అని చెప్తాడు, నీకు తెలియకుండా ఇవ్వడం వాళ్ళ నీ కంట్రోల్లో నీ కబంధాస్తాలు పెట్టుకున్నావు. కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కట్టేసి హార్డ్ డిస్క్ పూర్తిగా ధ్వంసం చేసి 2 వీలర్ మీద పోయి మూసీలలో పడేసినా అక్కడిక్కడ పడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది?